ప్రాక్టికల్గా. అది ఏం జరిగి ఉండాలి? ప్రజలకి మంచి లడ్డూ లాంటి అవకాశం పెట్టారు కాబట్టి చివరిలో ఇక్కడ మిస్ అయింది, తొందరపడ్డారు. అది సిస్టమేటిక్గానే చేశారు కానీ అతి చేయడం వల్ల దెబ్బతింది. ఎట్లాగా చంద్రబాబు గారు దాన్ని ఏం చేయాలా? తెలివైన వాళ్ళు అయితే 3 నెలల తర్వాత ఆయన మాట్లాడారు ఎన్డీఏ మీటింగ్లో. ఆయన ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు అనుకుంది ఏంటంటే చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇది పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత జగన్ ఇట్ట అంటూడని రాజకీయంగా తిట్టేయడం, హిందుత్వవాదులందరూ జగన్ని వ్యతిరేకించాలి, ఇంతవరకే ఊహించారు వాళ్ళు. అంటే ఏదైనా సరే నిప్పు పెట్టేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ నిప్పు ఎంతవరకు తగలబెట్టాలో ప్లాన్ చేసుకోవాలి. కానీ అడవికి నిప్పు పెట్టి ఆర్పేయగలను అనుకోవడం ప్రమాదం. అడవికి నిప్పు పెట్టాక ఈ 4 చెట్లే కాలుతాయిలే అనుకున్నారు వీళ్ళు. కానీ ఇది టోటల్గా ధర్మానికే సంబంధించినటువంటి ఛాలెంజ్ వస్తుందని ఊహించలేదు. దీంట్లో అనేక శక్తులు ఎంటర్ అవుతాయని ఊహించలేదు వీళ్ళు అనుకుంది ఏంటంటే జగన్ని ఆధ్యాత్మికంగా హిందూ వ్యతిరేక అనే దాన్ని బిల్డప్ చేయాలి. అతను క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మాన్ని అవమానం చేస్తాడని చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశంతో అది క్యాజువల్గా మాట్లాడేశారు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఆ మరుసటి రోజు పేపర్లో ఇది ఎక్కడైనా హెడ్డింగ్లు వచ్చినాయా? కాదు. చంద్రబాబు గారు ఫస్ట్ ఆ రోజున ఉపన్యాసం ఇచ్చినప్పుడు రెండో రోజున హెడ్డింగ్ లో ఎన్డీఏ పాలన గురించి దాని ఉపన్యాసం వచ్చింది కానీ ఇది వచ్చింది అసలు రాలా.